యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం కోరారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళా హాస్టల్స్ లో వాషింగ్ మిషన్స్, ప్రతి నెల గైనిక్ డాక్టర్తో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటున్న ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరంతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మండలి సమావేశాలు జరిగిన నేపథ్యంలో వారు గలం వినిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్. ప్రస్తుతం మనతో పేరాబతుల రాజశేఖర్ వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఏమైనా జరిగిన ఈ శాసన మండలి సమావేశాల్లో ఈ పట్టభద్రులకు సంబంధించి ఇక్కడ జరిగిన సమస్యలు నేను తెలుసుకున్నాను అని చెప్పి మీరు హామీలు ఇచ్చారు. అలాగే మీరు భారీ స్థాయిలో మీరు ఎన్నికయ్యారు. అయితే ఈ జరిగిన శాసనమండలి సమావేశాల్లో మీకు గెలవ ఏమిపించారు? నమస్కారం అండి. ఈ 49వ శాసనమండలి సమావేశాల్లో ముఖ్యంగా యువతకి సంబంధించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో, ఏదైతే కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి కానీ, అలాగే ప్రభుత్వ రంగంలో మేము ఆల్రెడీ మాట ఇవ్వటం జరిగింది. మా యువ నాయకులు లోకేష్ గారు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించడం, ఈ ఉగాదికి ఏదైతే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మరి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ కూటమి ప్రభుత్వం వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో చాలామంది నిరుద్యోగ యువత ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మనం 2 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది, 19 నెలలు దాటింది. కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయింది. కానీ ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు అవ్వచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంది. మేము కూడా మరి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను ఓటేసి గెలిపించిన ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో, ముఖ్యంగా వారికి నా తరపున నేను ఖచ్చితంగా ఈ ఉగాది లోపులోనే జాబ్ క్యాలెండర్ రావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మెగా డిఎస్సి ప్రకటించడం, అది ఏ ఇబ్బందులు లేకుండా కంప్లీట్ చేయటం, అలాగే కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఇలాగ 1 by 1 అన్నీ చేపట్టడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తాను. ప్రధానంగా చూసుకుంటే ఈ బీసీ హాస్టల్ సంబంధించి ఇక్కడున్న స్థానికంగా అంటే మీరు ఏవైతే శాసన మండలిలో జరిగిన నేపథ్యంలో బీసీ హాస్టల్లో మెయిన్ మహిళలు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారని దానిపై మీ యొక్క విధి ఆలోచనలు అక్కడ తెలియజేయడం జరిగింది. ఏం చెప్పారు అసలు? ఖచ్చితంగానండి. ముఖ్యంగా ఈ సమాజంలో మోర్ దెన్ 50% ఉన్న బీసీస్ ఎవరైతే ఉన్నారో వెనకబడిన వర్గాలకి, ముఖ్యంగా వాళ్ళ అభ్యున్నతికి మరి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు కృషి చేస్తుందంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగా మేము కూడా చూసాం కదా. ఓవరాల్గా ఏవైతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పరిశ్రమలు తీసుకొస్తున్నామో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అలాగే ప్రతి సమస్య అంటే వారికి కొంతమంది చిన్నపిల్లలు బట్టలు తుక్కున్నారు, వారికి కూడా వాషింగ్ మిషన్లు కూడా అందుబాటులో తెచ్చే విధంగా కూడా నేను నా గల వినిపించని చెప్పి ఎవరైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.